బ్రహ్మాండంగా గురుకుల పాఠశాలలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు బ్రహ్మాండమైన గురుకుల పాఠశాలలు పెట్టి 1022 పాఠశాలల్లో 6.5 లక్షల మంది పిల్లల్ని చదివించేటోడు. ఆ రోజున్న పరిస్థితి గురుకులాల్లో ఈ రోజు ఎట్లా ఉంది, ఆ రోజు ఎట్లా ఉంది మీరు ఆలోచించండి. ఎలుకలు కొరుకుతున్నాయి పిల్లల్ని, పులిహోరలో పురుగులు వస్తున్నాయి. ఇప్పటికి 105 మంది పిల్లలు ఆఖరికి చచ్చిపోయే దుస్థితి ఈ ప్రభుత్వంలో వచ్చింది. ఇవన్నీ బాగున్నాయనా? మీ గద్వాల ఎమ్మెల్యే గారు పోయి రేవంత్ రెడ్డి సంకలో ఎక్కినాడు. గురుకులాలు బాగుపడ్డాయనా? మీ రోడ్లు బాగుపడ్డాయనా? గద్వాల తాలూకాల రూపాయి పనైందనా? ఎందుకు పోయిండు? ఎవరి అభివృద్ధి కోసం పోయిండు? ఆలోచించమని కోరుతా ఉన్నా. ప్రజల విజ్ఞతను, ప్రజల చైతన్యాన్ని అవమానపరచడమే కాకుండా ఇవాళ మళ్ళొక్కసారి నాటకాలు ఆడుతున్న ఈ 10 మంది ఎమ్మెల్యేల్ని తప్పకుండా భరతం పెట్టాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. చివరిగా ముగించే ముందు నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీకేమన్నా కొద్దిగా రేషం ఉందా, పౌరుషం ఉందా అని అడుగుతా ఉన్నా. మీరే కదా నాడు ఎమ్మెల్యేలు పార్టీ మారినారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి మీరే కదా మాట్లాడింది. ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళను